ఎరుపు రంగు ద్రావణం బీకర్లోని ద్రవంతో కలిసినప్పుడు దాని రంగు నీలి రంగులోకి మారుతుంది. వావ్! ఇది మ్యాజిక్‌లా ఉంది అని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ కాదు. ఇది కేవలం ఒక రసాయన చర్య మాత్రమే. చూడండి, ఈ ఎరుపు రంగు ద్రావణం లిట్మస్. ఇది ఒక క్షారం అంటే బేస్‌తో కలిసినప్పుడు దాని రంగు నీలి రంగులోకి మారుతుంది. ఈ వీడియోలో మనం ఈ ఆసక్తికరమైన లిట్మస్ గురించి మరిన్ని విషయాలు వివరంగా తెలుసుకుందాం. లిట్మస్ అనేది ఒక రంజనం, డై అంటే ఒక రంగు కలిగినటువంటి పదార్థం. మనం వివిధ వస్తువులకు రంగు వేయడానికి రంజనాలను అంటే డైస్‌ని ఉపయోగిస్తాం కదా! ఉదాహరణకు మన ఆహారానికి, జుట్టుకు మరియు బట్టలకు కూడా మనం రంగు వేయడానికి ఈ రంజనాలను ఉపయోగిస్తాము. కాబట్టి లిట్మస్ అనేది ఒక రంజనం. దీనిని మనం లైకెన్ల నుండి పొందుతాము. లైకెన్లు అనేవి శైవలాలు మరియు శిలీంధ్రాల యొక్క కలయిక. శైవలాలంటే ఆల్గే, శిలీంధ్రాలంటే ఫంగస్. లైకెన్ల గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి లైకెన్లనేవి కొన్ని జీవులు. వీటి నుండి మనం లిట్మస్ అనే రంజనాన్ని అంటే డైని పొందుతామని గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం లిట్మస్ గురించి మాట్లాడుకుంటే లిట్మస్ ఆమ్లం లేదా క్షారంతో కలిసినప్పుడు తన రంగును మార్చుకోగలదు. అందుకే ఒక ద్రావణం ఆమ్లమా లేక క్షారమా అంటే యాసిడా లేదా బేసా అని మనం ఈజీగా గుర్తుపట్టడానికి ఈ లిట్మస్ మనకు బాగా సహాయపడుతుంది. అయితే ఇక్కడ మీకు సందేహం రావచ్చు. అసలు ఈ లిట్మస్ మనకెందుకు? మనం రుచి చూసి కూడా అది ఆమ్లమా లేదా క్షారమా అని చెప్పేయచ్చు కదా అని. ఎందుకంటే మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా, ఆమ్లాలు యాసిడ్స్ పుల్లని రుచిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు నిమ్మకాయలు లేదా నారింజ పండ్లను తీసుకుంటే వాటిలో ఆమ్లాలు ఉండటం వల్లే అవి పుల్లగా ఉంటాయి. అదేవిధంగా క్షారాలు బేసెస్ చేదు రుచిని కలిగి ఉంటాయి. మనకు తెలిసిన కాకరకాయ లేదా పాలకూర లాంటి ఆకుకూరలు చేదుగా ఉండటానికి కారణం వాటిలో క్షారాలు ఉండటమే. కానీ ఇక్కడే ఒక అసలు విషయం ఉంది. ఒక ద్రావణం ఆమ్లమా లేక క్షారమా అని తెలుసుకోవడానికి మనం ప్రతిదాన్ని రుచి చూడటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే కొన్ని రకాల ఆమ్లాలు మరియు క్షారాలు చాలా విషపూరితంగా లేదా మన శరీరానికి హానికరంగా ఉండవచ్చు. అందుకే కేవలం రుచి మీద మాత్రమే ఆధారపడి మనం వాటిని వేరు చేయలేము. అలాంటప్పుడే మనకు లిట్మస్ లాంటి సూచికలు ప్రాణవాయువులా పనిచేస్తాయి. అందుకే మనం సూచికలను ఇండికేటర్స్ని ఉపయోగిస్తాము. సూచికలనేవి ఒక పదార్థం ఆమ్లమా లేదా క్షారమా అని మనకు సూచించే లేదా తెలిపేటువంటి సమ్మేళనాలు. ఒక సూచిక ఇండికేటర్ ఆమ్లం లేదా క్షారంతో కలిసినప్పుడు అది తన రంగును లేదా వాసనను మారుస్తుంది. దీనివల్ల మనకు ఆ పదార్థం ఆమ్లమా క్షారమా అని తెలుస్తుంది. లిట్మస్ అనేది తన రంగును మార్చుకునే ఒక రకమైన సూచిక, ఇండికేటర్. లిట్మస్ కాకుండా ఇంకా ఇలాంటి చాలా సూచికలున్నాయి. కానీ మనం వాటి గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం కేవలం లిట్మస్ సూచిక గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం. సరే, ఇప్పుడు మనం ఒక ప్రయోగాన్ని చేసి ఆమ్లం మరియు క్షారం సమక్షంలో లిట్మస్ తన రంగును ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. సాధారణంగా లిట్మస్ ద్రావణం మనకు రెండు రంగులలో దొరుకుతుంది. ఒకటి నీలి రంగులో ఉంటుంది. దానిని మనం నీలి లిట్మస్ ద్రావణం బ్లూ లిట్మస్ సొల్యూషన్ అని అంటారు. రెండవది ఎరుపు రంగులో ఉంటుంది. దానిని ఎరుపు లిట్మస్ ద్రావణం రెడ్ లిట్మస్ సొల్యూషన్ అని అంటారు. ఇప్పుడు ఈ లిట్మస్ ద్రావణాలు ఆమ్లాలు, క్షారాలతో కలిసినప్పుడు తమ రంగును ఎలా మారుస్తాయో చూద్దాం. ఇక్కడ నా దగ్గర ఒక బీకర్లో ఆమ్లం ఉంది. ఇప్పుడు నేను దానికి నీలి లిట్మస్ ద్రావణాన్ని జోడిస్తాను. చూడండి, బీకర్లోని రంగు నెమ్మదిగా ఎరుపు రంగులోకి మారింది కదా. దీని అర్థం ఏంటంటే ఆమ్లం నీలి లిట్మస్ ద్రావణంతో కలిసినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది. అంటే ఆమ్లం విషయంలో లిట్మస్ రంగు నీలం నుండి ఎరుపులోకి మారుతుంది. చూడండి, ఇక్కడ నా దగ్గర ఇంకొక బీకర్లో ఒక క్షారం బేస్ ఉంది.
మరియు నేను దానికి ఎరుపు లిట్మస్ ద్రావణాన్ని జోడిస్తాను. ఇప్పుడు మీరు రంగు నెమ్మదిగా నీలిరంగులోకి మారడం చూడవచ్చు. అంటే ఒక క్షారం ఎరుపు లిట్మస్తో కలిసినప్పుడు దాని రంగు నీలిరంగులోకి మారుతుంది. అంటే క్షారం విషయంలో లిట్మస్ ఎరుపు నుండి నీలం రంగులోకి మారుతుంది. ఈ విధంగా లిట్మస్ ఒక ద్రావణాన్ని ఆమ్లంగా లేదా క్షారంగా గుర్తించడంలో మనకు సహాయపడుతుంది. ఉదాహరణకు మీ దగ్గర ఒక తెలియని ద్రావణం ఉందని ఊహించుకోండి. అసలు అది ఏమిటో మీరు కనుక్కోవాలని అనుకుంటున్నారు అనుకోండి. అందుకోసం మీరు దానిలో నీలి లిట్మస్ వేశారు. అప్పుడు అది ఎరుపు రంగులోకి మారడాన్ని మీరు గమనించారు. అంటే ఆ ద్రావణం ఖచ్చితంగా ఒక ఆమ్లం, యాసిడ్. ఎందుకంటే ఆమ్లం నీలి లిట్మస్ రంగును ఎరుపుగా మారుస్తుంది కాబట్టి. అలా కాకుండా ఒకవేళ మీరు ఎరుపు లిట్మస్ వేస్తే అప్పుడు అది నీలి రంగులోకి మారడాన్ని మీరు చూసి ఉంటే అక్కడ ఆ ద్రావణం ఖచ్చితంగా ఒక క్షారమని మీకు తెలుస్తుంది. ఎందుకంటే క్షారం ఎరుపు లిట్మస్ను నీలం రంగులోకి మారుస్తుంది కాబట్టి. సరే, ఇవన్నీ విన్నాక మీరు ఇవన్నీ గుర్తించుకోవడం చాలా కష్టంగా ఉంది. చాలా రంగులున్నాయి, నీలం నుండి ఎరుపు, ఎరుపు నుండి నీలం ఎలా గుర్తించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే దీనికోసం నేను B2B అనే ఒక కొండ గుర్తు నిమోనిక్ని చెప్తాను. దీని అర్థం బేసెస్ టు బ్లూ. అంటే క్షారాలు రంగును ఎరుపు నుండి నీలం రంగులోకి మారుస్తాయి. లేదా మీరు BRB అనే నిమోనిక్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే బేసెస్ టర్న్ రెడ్ టు బ్లూ. ఈ విధంగా మీరు క్షారంలో రంగు మార్పును గుర్తించుకుంటే ఆమ్లంలో రంగు మార్పు దీనికి సరిగ్గా ఆపోజిట్గా ఉంటుంది. కనుక మీరు ఈజీగా క్షారాలు ఎరుపును నీలంగా మార్చినట్లయితే ఆమ్లాలు నీలి రంగును ఎరుపు రంగులోకి మారుస్తాయని గుర్తుపెట్టుకోవచ్చు. రంగు మార్పు ఏమిటో తెలుసుకోవడానికి నేను ప్రతిసారి ఈ నిమోనిక్ను ఉపయోగిస్తాను. ఇది చాలా సులభంగా ఉంది కదా. సరే, ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయని మనం తెలుసుకున్నాం కదా. కానీ నేను ఆమ్లానికి ఎరుపు లిట్మస్ను జోడిస్తే ఏమవుతుంది? ఏదైనా రంగు మార్పు ఉంటుందా? ఒకవేళ ఉంటే రంగు దేనిలోకి మారుతుంది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను ఆమ్లాలకు ఎరుపు లిట్మస్ని కలిపి ఎలాంటి రంగు మార్పు వస్తుందో చూపిస్తాను. చూడండి, నేను ఈ బీకర్లోని ఆమ్ల ద్రావణంలోకి ఎరుపు లిట్మస్ ద్రావణాన్ని వేస్తున్నాను. చూడండి, రంగులో ఎలాంటి మార్పు లేదు కదా. అంటే ఆమ్లాలు నీలి లిట్మస్ రంగును ఎరుపుగా మారుస్తాయి. కానీ మీరు దానికి ఎరుపు లిట్మస్ను జోడిస్తే రంగులో ఎలాంటి మార్పు రాదు. అది ఎరుపు రంగులోనే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంకొక బీకర్లోని క్షార ద్రావణానికి నీలి లిట్మస్ను కలిపి చూద్దాం. రంగులో ఎటువంటి మార్పు లేదు కదా. అంటే క్షారాలు ఎరుపు లిట్మస్ రంగును నీలంగా మారుస్తాయి. కానీ మీరు ఒక క్షారానికి నీలి లిట్మస్ను జోడిస్తే రంగు నీలంగానే ఉంటుంది. అంటే రంగులో ఎటువంటి మార్పు ఉండదు. సరే, దీనిని నిరూపించడానికి మనం ఇప్పుడు మరో ప్రయోగాన్ని కూడా చేద్దాం. నిమ్మకాయలలో ఆమ్లం ఉంటుంది మరియు ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయని మనకు తెలుసు. కాబట్టి నేనిప్పుడు నిమ్మరసాన్ని నీలి లిట్మస్కు జోడించినప్పుడు రంగు ఎరుపు రంగులోకి మారడాన్ని మీరు చూడవచ్చు. కానీ నేను అదే నిమ్మరసాన్ని ఎరుపు లిట్మస్ ద్రావణానికి జోడించాననుకోండి, చూడండి, ద్రావణం ఎరుపుగానే ఉంటుంది. ఇక్కడ ఎలాంటి రంగు మార్పు జరగడాన్ని మనం చూడలేము. ఇప్పటి వరకు మనం లిట్మస్ ఆమ్లం లేదా క్షారంతో కలిసినప్పుడు తన రంగును ఎలా మారుస్తుందో చూసాము. కానీ ఆమ్లం లేదా క్షారం కాని ద్రావణాల పరిస్థితి ఏంటి? ఉదాహరణకు నీరు తీసుకుందాం. నీరు ఒక తటస్థ ద్రావణం, న్యూట్రల్ సొల్యూషన్. ఇది ఆమ్లం కాదు, క్షారం కాదు. నీరు లిట్మస్తో కలిసినప్పుడు రంగులో వచ్చే మార్పేంటో మీరు ఊహించగలరా? ప్రయత్నించండి, చూద్దాం. సరే, మీరు ప్రయత్నించారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు ప్రయోగాన్ని చూపిస్తాను. ఇక్కడ
నా దగ్గర 2 నీళ్లు ఉన్న బీకర్లు ఉన్నాయి. వీటిలో నేను లిట్మస్ని జోడించబోతున్నాను. నేను మొదట ఒక బీకర్లోకి ఎరుపు లిట్మస్ను వేస్తాను. రంగులో ఏదైనా మార్పు వచ్చిందా? ఇప్పుడు నేను మరో బీకర్లోకి నీలి లిట్మస్ను వేస్తున్నాను. ఇక్కడ రంగులో ఏదైనా మార్పు రావడాన్ని మీరు చూస్తున్నారా? లేదు కదా? దీని అర్థం ఏంటంటే లిట్మస్ ఒక తటస్థ ద్రావణంతో కలిసినప్పుడు అది తన రంగును మార్చుకోదు. ఎరుపు లిట్మస్ ఎరుపుగా మరియు నీలి లిట్మస్ నీలి రంగులోనే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం? ఆమ్లాలు నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తాయి. అదే మనం ఆమ్లాలకు ఎరుపు లిట్మస్ను జోడిస్తే రంగులో ఎటువంటి మార్పు జరగదు. అవి ఎరుపు రంగులోనే ఉంటాయి. దీనికి వ్యతిరేకంగా క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తాయి. అదేవిధంగా మనం క్షారాలకు నీలి లిట్మస్ను జోడిస్తే అవి నీలి రంగులోనే ఉంటాయి మరియు అక్కడ ఎలాంటి రంగు మార్పు మనం చూడలేము. వీటి రెండింటికి భిన్నంగా తటస్థ ద్రావణం న్యూట్రల్ సొల్యూషన్ ఎటువంటి రంగు మార్పును చూపించదు. మనం దానికి నీలి లిట్మస్ను జోడిస్తే అది నీలంగా ఉంటుంది మరియు మనం దానికి ఎరుపు లిట్మస్ను జోడిస్తే అది కూడా ఎరుపుగానే ఉంటుంది. ఈ రంగు మార్పులను గుర్తించుకోవడానికి నేను B2B లేదా BRB అనే నిమోనిక్ని ఉపయోగిస్తాను. ఇప్పటిదాకా మీరు వీటన్నింటి గురించి తెలుసుకున్నారు కదా? నేనిప్పుడు మీకు ప్రశ్న అడుగుతాను. దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఒక ద్రావణానికి నీలి లిట్మస్ను జోడించినప్పుడు ఎలాంటి రంగు మార్పు గమనించబడలేదు. ఆ ద్రావణం ఏమై ఉంటుంది? ఆప్షన్లు: ఏ ఆమ్లం, బి క్షారం మరియు సి తటస్థం. మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. సరే, ఇప్పుడు మీరు ప్రయత్నించినట్లయితే చూద్దాం. ద్రావణానికి నీలి లిట్మస్ను జోడించినప్పుడు మనం ఎలాంటి రంగు మార్పును గమనించలేదు అని ఇక్కడ మనకు ఇచ్చారు. అంటే ఈ ద్రావణం ఖచ్చితంగా తటస్థంగా ఉండవచ్చు. ఎందుకంటే మనం తటస్థ ద్రావణానికి నీలి లేదా ఎరుపు లిట్మస్ను జోడించినప్పుడు మనకు ఎలాంటి రంగు మార్పు కనిపించదు. కానీ అది క్షారం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చూడండి, మనం క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలంగా మారుస్తాయని తెలుసుకున్నాము. అలాగే ఒక క్షారానికి నీలి లిట్మస్ను జోడిస్తే అది నీలంగానే ఉంటుంది అని కూడా తెలుసుకున్నాము. కాబట్టి ఇక్కడ ప్రశ్నలో ఎలాంటి రంగు మార్పు జరగదు అంటే అది కేవలం తటస్థమే కాదు, క్షారం కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనం క్షారానికి నీలి లిట్మస్ను జోడించినప్పుడు అది నీలంగానే ఉంటుంది. అంటే అక్కడ ఎలాంటి రంగు మార్పు లేదు. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం క్షారమా లేదా తటస్థ ద్రావణమా అని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఖచ్చితంగా చెప్పాలంటే మనం దీనిని ఎరుపు లిట్మస్ ద్రావణంతో పరీక్షించవలసి ఉంటుంది. సరే, ఇప్పుడు ఒక విషయాన్ని ఊహించుకోండి. ఎరుపు లిట్మస్ ద్రావణం కూడా రంగు మార్పును చూపకపోతే దాని అర్థం ఆ ద్రావణం ఖచ్చితంగా తటస్థం. కానీ ఒకవేళ అది ఎరుపు నుండి నీలం రంగులోకి మారితే దాని అర్థం అది ఖచ్చితంగా క్షారం, తటస్థం కాదు. మీరు ల్యాబ్లో లిట్మస్ ద్రావణానికి బదులుగా లిట్మస్ పేపర్ని చూసి ఉండవచ్చు. ఈ లిట్మస్ పేపర్ లిట్మస్ ద్రావణంలో ముంచినటువంటి ఒక కాగితం. మనం ఒక కాగితాన్ని ఎరుపు లిట్మస్ ద్రావణంలో ముంచితే మనకు ఎరుపు లిట్మస్ పేపర్ వస్తుంది. అలాగే నీలి లిట్మస్ ద్రావణంలో ముంచితే నీలి లిట్మస్ పేపర్ వస్తుంది. ఈ లిట్మస్ పేపర్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మరియు తీసుకువెళ్ళడానికి చాలా సులభంగా ఉంటాయి. అందుకే మనం తరచుగా లిట్మస్ ద్రావణానికి బదులుగా లిట్మస్ పేపర్ను ఉపయోగిస్తాము. అయితే మనం లిట్మస్ ద్రావణాన్ని ఉపయోగించినా లేదా లిట్మస్ పేపర్ను ఉపయోగించినా జరిగేటువంటి రసాయన చర్యలు మరియు రంగు మార్పులు ఖచ్చితంగా ఒకేలాగా ఉంటాయి. కావాలంటే ఇక్కడ చూడండి. మనం క్షారంలో ఎరుపు లిట్మస్ పేపర్ నుంచితే అది నీలి రంగులోకి మారుతుంది. అలాగే మనం ఆమ్లంలో నీలి లిట్మస్ పేపర్ నుంచితే రంగు ఎరుపు రంగులోకి మారుతుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి అన్ని విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. లిట్మస్ అనేది ఒక రకమైన సూచిక, ఇండికేటర్.
ఇది తన రంగును మార్చుకోవడం ద్వారా ఆమ్లం లేదా క్షారం యొక్క ఉనికిని మనకు సూచిస్తుంది. ఇది సాధారణంగా ఎరుపు మరియు నీలం రెండు రంగులలో లభిస్తుంది. నీలి లిట్మస్ ఆమ్లంతో కలిసినప్పుడు ఎరుపు రంగులోకి మారుతుంది మరియు ఎరుపు లిట్మస్ క్షారంతో కలిసినప్పుడు నీలి రంగులోకి మారుతుంది. ఈ రంగు మార్పులను గుర్తించుకోవడానికి B2B లేదా BRB అనే నిమోనిక్లను ఉపయోగించుకోండి. ఈ విధంగా లిట్మస్ రంగు మార్పును బట్టి మనం ఏ పదార్థమైనా ఆమ్లమా, క్షారమా లేదా తటస్థమా అనేది చాలా సులభంగా గుర్తించవచ్చు. మీరు కూడా ల్యాబ్లో ఈ ప్రయోగాన్ని చేసి చూడండి.